హాయ్ అండి, నేను మీ అల్లుడు శ్రీను. మరో సరికొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మన ఛానల్ అల్లుడు శ్రీను టీపీజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్ చూస్తేనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇది పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా రెండో విషయానికి తావే లేదు, ఎటువంటి సందేశాలు వద్దు. ఇక ట్రైలర్లో చూస్తే ఒక కిడ్నాప్ వ్యవహారాన్ని లింక్ చేసి దాన్ని సాల్వ్ చేసే క్రమంలో కామెడీ ఎపిసోడ్స్ పెట్టి సినిమాని ముందుకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇందులో వెంకటేష్ ఒక పోలీస్ అధికారి అని, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారని, డ్యూటీ సమయంలో తనకు లవ్ స్టోరీ ఉందని, అది సెట్ అవ్వక ఒక ఫ్యామిలీలో ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారన్నట్టుగా తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో మీనాక్షి చౌదరిని లవ్ చేసి అది బ్రేకప్ అయ్యి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఐశ్వర్య రాజేష్ని మ్యారేజ్ చేసుకుంటాడన్నట్టుగా తెలుస్తుంది అనమాట. చూస్తానండి, ఇది కూడా ఒక F2 F3 సర్లేరు నీకు ఎవరంటే పక్క ఫుల్ లెంత్ కామెడీ స్టోరీగానే తెలుస్తుంది. వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే లవర్ బాయ్ మూవీస్తో పాటు ఫ్యామిలీ మ్యాన్ మూవీస్ కూడా చేసి పడేసాడు. పైగా ఇప్పుడు ఇలా ఈ ఫ్యామిలీ మ్యాన్ మూవీస్ వెంకటేష్కి చాలా కొట్టిన పిండి అనమాట. ఇక్కడ వెంకటేష్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంక్రాంతికి కూడా తన సినిమా ఒకటి ఇండియాలో చూసుకుంటాడండి. ఎందుకంటే తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా. ఇంకా మ్యూజిక్ పరంగా చూస్తే ఆల్రెడీ సాంగ్స్ అన్ని సూపర్ హిట్. ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఏ వాట్సాప్ స్టేటస్లో చూసినా గోదావరి గట్టుపైన సాంగ్ అలా తెగ రీల్స్ చేసి పడేశారనుకోండి. పైగా మూవీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వెంకటేష్ కూడా స్వయంగా ఒక సాంగ్ పాడాడు. ఇక్కడ ట్రైలర్ చూస్తే హీరోయిన్స్ ఇద్దరికి ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుందండి. పైగా మీనాక్షి చౌదరి ఉంది కదా, తన మూవీకి కూడా చాలా గ్రోత్ అవుతుంది. అసలు మీనాక్షి చౌదరికి అయితే మంచి ఫ్యూచర్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ట్రైలర్లో చూస్తే క్యారెక్టర్స్ పరంగా కూడా చూసినా నరేష్ తప్పించి ఇంకా పెద్దగా పేరున్న క్యారెక్టర్లు ఎవరో మూవీలో ఉన్నట్టు కనబడతలేదండి. అంటే వెంకటేష్ హీరోయిన్ తప్పించి నరేష్ క్యారెక్టరే కొంచెం సీనియర్ నటుడు కనబడుతుంది. మిగతా వాళ్ళందరూ కొత్త నటులు ఈ మధ్యన వచ్చినట్లే కనబడుతున్నారు. ట్రైలర్ పరంగా చూస్తే మూవీ మేకర్స్ కూడా పెద్దగా రిస్క్ తీసుకున్నట్టు ఏం కనబడతలేదండి. ట్రైలర్ పూర్తిగా చూస్తే ఒక కిడ్నాప్ అంశం తప్పిస్తే అసలు మిగిలినంతా ఫుల్ ఎంటర్టైనర్ లాగా కనబడుతుంది. వేరే ఎలిమెంట్స్ అయితే ఏమీ కనబడతలే. ఇది ఫుల్ సేఫ్గా వెళ్ళిపోయినట్టుగా, సేఫ్గా తీసినట్టుగా తెలుసు. డైరెక్టర్ విషయానికి వస్తే రాజమౌళి తర్వాత 100% స్ట్రైక్ రేట్తో మూవీ తీసిన ఏకైక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అనిల్ రావిపూడి మాత్రమే. ఎందుకంటే తనకు ఒక్క ప్లాప్ కూడా లేదు. నిన్న సినిమాలు తీసేట్టుకండి, దగ్గర ఒక 7-8 సినిమాలు తీసేట్టుకండి, ఒక్క ప్లాప్ కూడా లేదు. ఇంకా అనిల్ రావిపూడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇయర్ కూడా తన మూవీ ఇండియాలో చూసుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా కేవలం 74 రోజుల్లో సినిమా తీసినట్టు మీరు నమ్ముతారా? ఇంకా ఏంటంటే అనిల్ రావిపూడి సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే లో బడ్జెట్ హై ప్రాఫిట్ మూవీస్లో ఉంటాయి. కాకపోతే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఫైనల్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజ్ కానీ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం ఎటువంటి డోకా ఉండదండి. కొంచెం F2లాగా హెల్తీ కామెడీ ఉంటే మాత్రం ఈ సంక్రాంతి విన్నర్ కూడా ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎనీవే, తెలంగాణలో ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చారు కాబట్టి ఏదేమైనా సరే ఈ సంక్రాంతికి వస్తున్న ఈ 3 సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఒక సినీ ప్రేమికుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.